తెలుసు కదా మూవీ జొన్నలగడ్డ మన హీరో డీజే టిల్లు హీరో. ఈ సినిమా మనం చూస్తుంటే మాత్రం నిజంగా ఇద్దరు హీరోయిన్లు బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమా ఒక స్పెషల్గా అంటే ఇంతవరకు మనం చూడలేము మనం ఇట్లాంటి సినిమా. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. అంటే మనం చూసుకున్న కథ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో పోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ ఉంటుంది. అంటే సినిమా మాత్రం ఒక చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ అంతా ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. అంటే డీజే టిల్లుకి ఎంత ఎక్స్పెక్ట్ పెడతాము దానికంటే తక్కువ అనుకోవచ్చు. అంతే ఎక్కువ చెప్పాలంత తక్కువ చెప్పలేము. సినిమా మాత్రం వన్ టైం చూసుకోవచ్చు. స్లో ఉంటుంది సినిమా. అంటే ఎక్కడ కూడా నీకు ఫైట్స్ కానీ అలాంటివి లవ్ స్టోరీ లవ్ స్టోరీ సినిమా డైరెక్టర్ గారు ఒక మూమెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది. హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్ యాంగిల్ తగ్గకుండా హీరో గారు యాక్టింగ్ కానీ మన హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేసింది యాక్టింగ్. ఇంకా డైరెక్టర్ ముందుగా అక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే కథ కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ తీసింది. కథ కూడా కొత్త కాన్సెప్ట్. కొత్త కథలు రావు, ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఉన్న కథల్ని ఎంత కొత్తగా చూపించారు, క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్స్ ఎంత బాగా రాసుకున్నారు, స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎంత హార్డ్ హీటింగ్ గా ఇచ్చారు. ఇవి చూసుకుంటేనే ఈ రోజుల్లో సినిమా. కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త కథలు రావు. మెయిన్ హైలైట్స్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, హార్డ్ హీటింగ్ డైలాగ్స్. ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే హార్డ్ హీటింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అలాగే హ్యాపీనెస్ తో, లవ్ లో ఉండే హ్యాపీనెస్ లో ఉండే డైలాగ్స్. అండ్ సిద్ధు గారు, శ్రీనిధి అండ్ రాశి మధ్యన ఉంచే సీన్స్, సిద్ధు వైవాహర్ష మధ్యన వచ్చే కన్వర్జేషన్స్, తమనన్న మ్యూజిక్, ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. వీటి కోసం అయితే సినిమా చూడాలి. ఇది ఇద్దరికి సేమ్ లెవెల్, ఎవరిని ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఇద్దరికి కూడా సేమ్ ఇంపాక్ట్ ఉంది. ఇద్దరికంటే కూడా అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉండి ఇద్దరు హీరోయిన్స్ కి హై ఉంటది అనుకుంటే సిద్ధు అన్న డామినేట్ చేసాడు ఇద్దరిని. సిద్ధు అసలు హీరోయిన్స్ నాకు కనబడలేదు, నాకు సిద్ధువే కనబడ్డాడు అక్కడ. ఆయన యాక్టింగ్, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్న. నాకు డీజే టిల్లు సిద్ధు కనబడలేదు ఎక్కడ కూడా. ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని చూసాను నేను. ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ ని, ఒక ప్రాపర్ యాక్టర్ ని చూసాను నేను. మెసేజ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయ. ఈ రోజుల్లో లవ్ లో మెసేజ్ ఏముంటది? ఆ లవ్ లో హ్యాపీనెస్ ఉంటే చాలు. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రేమించి ఆ పెళ్లి చేసుకుని మళ్ళీ తన ఎక్స్ లవర్ వచ్చి వాళ్ళతో కలిసినప్పుడు ఆ లవ్ లో ఉండే ప్యూరిటీని చూపించారు చూడండి. అది నాకు కనెక్ట్ అయింది బాగా. అండ్ ఆ లవ్ ఫెయిల్యూర్ లో ఉండే పెయిన్ స్టార్టింగ్ ఎత్తుకోవడం సినిమా ఒక ప్రాపర్ లవ్ ఫెయిల్యూర్ ట్రాక్ తో ఎత్తుకున్నారు. దాని నుంచి మళ్ళీ ఇంకొక లవ్ జోనర్ తీసుకెళ్లారు. వాళ్ళ మ్యారేజ్ అయింది, మళ్ళీ ఎక్స్ లవర్ వచ్చింది. అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్, ఎక్కడ చూడలేదని చెప్పం. కానీ వాళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, అది తీసుకెళ్ళి డ్రైవ్ చేసిన విధానం చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే డీజే టిల్లు అందరూ అదే అడుగుతున్నారు. డీజే టిల్లు సిద్ధు లేడు ఇక్కడ. కొత్త సిద్ధుని చూస్తారు, ఎంకరేజ్ చేయండి. హీ హాస్ డిఫరెంట్ ఆరా ఇన్ ద ఫిలిం. దివాళీ బ్లాస్ట్. ఎందుకంటే ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్, ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే సీన్స్, సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సిద్ధు గారిలో చూసుకోవచ్చు. రేటింగ్ అయితే 5కి 3. అన్న యాక్టింగ్, డాన్స్ తప్ప సినిమాలో ఏమీ లేదు. సో ఒకసారి అయితే సిద్ధు కోసం చూడొచ్చు. అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ ఏదో బాగుంది అనిపించింది అంతే. రాశి గారి క్యారెక్టర్ అయినా ఇద్దరు హీరోయిన్ క్యారెక్టర్ సమానమైన. ఒక అప్పుడు లవర్, ఇది పిల్లం అంతే. బట్ ఇద్దరు మధ్యన సైగ్రాస్ అనేది చాలా బయటలతో చేస్తాం. అది ఒక ఎక్స్ట్రా చేస్తే అలా కూడా ఒక ఇంప్రూవ్మెంట్, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. కథనాలు కొంచెం బాగా కూర్చొని మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా రాసుకుంటే స్క్రీన్ ప్లే పరంగా కొంచెం వర్కౌట్ అవుతుందేమో. సో అది కొంచెం బోరింగ్ గా, కొంచెం అక్కడక్కడ కామెడీతో కొంచెం ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. దీనికోసం ఎక్కువ చెప్పలేము. తమన బ్యాక్గ్రౌండ్, సిద్ధు యాక్టింగ్ అయితే మాత్రం బాగుంది.